ఉద్దేశంలో సనాతన ధర్మ అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని కేవలం రాజకీయాలకేనా, లేకపోతే నిజ జీవితంలో సాధారణ ప్రజలకి అర్థమయ్యే రకంగా సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు? బికాస్ సనాతన ధర్మాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే స్టాలిన్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడింది, వాట్ ఎవర్ పొలిటీషియన్స్ మాట్లాడింది, నాయకులు మాట్లాడింది మాత్రమే విజువల్స్ బయటకు వస్తున్నాయి. అవును. సో బికాస్ ట్రెండింగ్ అవ్వడము ఈ మధ్య స్టార్ట్ అయింది. కానీ సనాతనము అంటే ఎవర్ ఎగ్జిస్టెంట్, ఆల్వేస్ రైట్. ఓకే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక సనాతనమైన రూల్ మనం నడిపిస్తుంటుంది. వన్ రూల్ విచ్ స్టాండ్స్ రైట్ ఆల్వేస్. ఓకే, అంటే ప్రాణము ఈ సనాతనం ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ఓకే, అట్లాగా సృష్టి ఈ సనాతనము ఉంటుంది. అది అట్లాగా ఎనీథింగ్ విచ్ ఈస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఆల్వేస్ న్యూ అనే డెఫినేషన్తో చెప్తారు. ఎప్పటికీ అది కొత్తదనంతో ఉంటుంది. అప్పటికప్పుడు రూల్స్ షిఫ్ట్ మనకు కనిపిస్తున్నా బట్ దాని ఫండమెంటల్ సూత్రం మాత్రం ఒకటే ఉంటుంది. అది సనాతనం నాకు తెలిసి బై డెఫినేషన్. ఓకే, సో ఇది రాజకీయాలు ఇప్పుడు చెయ్యాల్సి వస్తుంది. యాక్చువల్గా కూడా హిందూ అని చెప్పి, లేకపోతే హిందుత్వం గురించి అని చెప్పి, లేకపోతే ఇంకోటేదో విడగొట్టడానికి ట్రై చేసి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందుకని మనం ఇలా విడగొట్టారు కాబట్టి మతం మారుతున్నారనో ఇలాగ ఏవేవో వస్తున్నాయి. కాబట్టి లేదు అలా కాదు, మేము ఓన్లీ హిందువులు అని చెప్పి మాదో మతం కాదు, మాకు అంతకంటే ఎక్కువగా ధర్మం ఇది, వీఆర్ వాట్ వీఆర్ డూయింగ్. లేకపోతే ఎన్నో రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, ఎన్నో రకాల భాషలు, స్లాంగ్స్, డైలెక్ట్స్ ఇన్ని ఉన్నా కూడా నువ్వు ఈ దేవుడినే పూజించు అని ఎప్పుడూ చెప్పకుండా ఉన్న ఏకైక ధర్మం. తలెక్కడో తోకెక్కడో తెలియకుండా ఇన్ని దేవుళ్ళు ఎట్లుంటారు, మీరు ఎట్లా పూజ చేస్తారు, ఏ మాసంలో ఎందుకు ఎలాగా అని మనకెప్పుడు డౌట్ కూడా రాలేదు. మీరు గమనించి చూసారు, ఎప్పుడు అనుమానమే రాలేదు ఇన్ని రోజులు. దట్ నువ్వెందుకు పోచమ్మని పూజ చేస్తున్నావు, నువ్వెందుకు దుర్గమ్మని చేస్తున్నావు, నువ్వెందుకు ఎల్లమ్మని చేస్తున్నావు, లేకపోతే నువ్వెందుకు శివుడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు, ఎప్పుడు అనుమానం రాలే. నాకు సాంప్రదాయం ప్రకారం నా ఇంట్లో ఏం నేర్పిస్తే నేను నమ్మా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎవరైనా ఆయన కూడా దేవుడు అంటే ఓహో అని దేవుడు అని దండం పెట్టాం. ఓ స్వామీజీ ఎవరైనా ఆయనకి నిజంగా శక్తులు ఉన్నాయి, భగవంతుడి సాక్షాత్కారం వచ్చిందంటే ఓహో అని నమ్ముతాం. ఎందుకు అంటే మన దాంట్లో అన్ని ఇంక్లూజివ్. నా దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, నా ధర్మం ఎంత పవర్ఫుల్ అంటే అన్నిటిలో అన్ని వేళలా అన్ని చోట్ల ఉండగలడు. నువ్వు ఏదైనా ఫోటో పెట్టి దానికి ఏదైనా పేరు పెడితే అందులో కూడా నా దేవుడే ఉంటాడు. ఓకే, సో నేను కృష్ణుడు అంటే కృష్ణుడిలోనూ నాకు శివుడిలోనూ కృష్ణుడు ఆర్ విష్ణువు అన్నీ మాకు ఒకటే, భగవత్ స్వరూపం ఒకటే అన్నది సనాతన ధర్మం యొక్క కాన్సెప్ట్. అండ్ ధర్మం, నువ్వు వాట్ ఎవర్ యూ డూ, ధర్మాన్ని తప్పకుండా ఉన్నవాడు గెలుస్తాడు, ధర్మం తప్పినవాడు ఓడిపోతాడు. ఇది రూల్. ఓకే, సనాతన ధర్మం అంటే మీరు చెప్తున్నట్టుగా ధర్మం తప్పనివాడు నిజాయితీపరుడే గెలుస్తాడు అని. మీ ఉద్దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల వారీగా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మంచి చెడు రెండే ఉంటాయి కదా, అంటే అధర్మం ధర్మం రెండే ఉన్నప్పుడు హిందూయిజం, క్రిస్టియనిజం, ముస్లిమిజం అనే ఈ డిఫరెన్సెస్ ఎందుకు, దీని గురించి డిస్కషన్స్ ఎందుకు, దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడుకుంటారు కదా, అంటే ఇప్పుడు ఎవరి ప్రొజెక్టైల్లో నాకు నంబర్ కావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 1000 మందిని ఫాలోయింగ్ చేయించుకోవాలనుకోండి, అవేవో కావు, నా రూల్సే కరెక్టు అని చెప్పడంలోనే ఫాలోయింగ్ పెరుగుతుంది. నేను కొత్తగా చెప్తేనే కదా వీడియో వైరల్గా వెళ్ళడానికి. అలాగా నేను ఏదైనా కొత్తగా చెప్పాలంటే నువ్వు ఇన్ని రోజులు విన్నవి తప్పు, నాది కరెక్టు అని చెప్తే నువ్వు ఫాలోయింగ్ జరుగుతుంది కదా, అట్లాగా. కానీ నిజంగా సనాతన ధర్మంలో పెడితే ఎప్పుడు కూడా ఇది హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం ఆర్ ఈ ప్రాంత కుల మత వాళ్ళకేం డివైడ్ చెయ్యలేదు. బట్ సమ్హౌ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది అన్నిట్లో ఉంటారు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, డాక్టర్స్లో లేరా, ఇంజనీర్స్లో లేరా, లేకపోతే లీగల్ ప్రొఫెషన్లో లేరా, ఆస్ట్రాలజర్స్లో లేరా, లేకపోతే ఈ స్వామీజీలో అన్నిట్లో ఉంటారు. ఒక చెడు బ్యాచ్, దాని నుంచి చెడు ఏరుకునే బ్యాచ్ ఉంటారు. మీరు రోడ్డు మీదకి వెళ్తే మనకు మొత్తం తెలిసిపోతుంది రియాలిటీ. బయటేమో ఎవరు తప్పులు చేయకూడదు, మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారండి నాశనం, అసలు ఒక్కడు రూల్ ఫాలో కాడు ఏంటిది అనిపిస్తుంది. 7-సీటర్ ఆటోలో 20 మెంబర్స్ కూర్చుంటారు. వాళ్ళకి తెలియదా తప్పని, కానీ తప్పు అని తెలిసి దొరకకపోతే మిస్యూజ్ చేసుకుందామనే ఒక ఆలోచన చాలామంది మనుషుల్లో ఉంటుంది. ఎక్కడో రేర్లీ మనం కరెక్ట్గా న్యాయం ప్రకారం వెళ్ళాలి, ధర్మం ప్రకారం వెళ్ళాలి అంటాం. కానీ ప్రతి మనిషి వాడి స్థాయిలో వాడు
ఎక్కడో చోట తప్పిదం చేస్తూనే ఉంటాడు. సో అలా కొన్ని తప్పిదాల వల్ల కొంతమందిని దూరం పెట్టడము, కొంతమందిని గుడ్లకు దూరం చేయడము జరిగాయి. అట్ ద సేమ్ టైం దాన్ని రికవర్ చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు చాలా బాగా రికవర్ అయ్యింది నాకు తెలిసి. ఈ మాట చెప్తూనే ఎవరు తక్కువ ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవడికి వాడికో సొంత ఫిలాసఫీ ఉంటుంది. నేను నాదే గొప్పది, నేను నా తల్లే గొప్ప, నా తండ్రే గొప్ప అనుకుంటే నీ తల్లిదండ్రులు గొప్ప కాదా అనే డిస్కషన్ తీసుకొస్తారు. సో అలా కాదు. ధర్మం ఏం చెప్తుందంటే ఎవ్రీ టైము ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ధర్మం ఉంటుంది అన్నది మనకు నేర్పిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎవర్ కాన్స్టెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్ ధర్మం. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కొంతమందిని గుళ్ళకు రానికపోవడం, దూరం పెట్టడం అప్పుడు ఉండే పరిస్థితులు తగ్గట్టుగా, అప్పుడు అనుకోని సందర్భాలు తగ్గట్టుగా జరిగిందని చెప్పారు. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఉన్న గ్రామాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఇప్పటికీ స్టిల్ టుడే నేను అదే అంటున్నాను, ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం వెలివేయాలి. అలా ఎవరైనా రాంగ్గా మనం పోర్ట్రే చేస్తూ, ఎందుకంటే ఎక్కడా ఏ ధర్మంలో చెప్పనప్పుడు వై వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్. ఎందుకంటే ఎంత ద్వేషం ఉంటే తప్ప, అంటే ఒక మనిషి ఒక మతంలో పుట్టిన తర్వాత ఆయనకి ఎంత ఇంజెక్ట్ అయితే తప్ప, ఎంత ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే తప్ప వదిలేసి వెళ్ళే పరిస్థితి రాదు. ట్రూ. సో ఇప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు ఇంకా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదన్నా. ఇప్పుడు ఇంత తెలిసి అలాంటి సమస్య ఉంది అంటే వదిలి వెళ్తున్నట్టు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు పోరాడడానికి అందరం ఉన్నాం ఇప్పుడు. అలా ఇంకెక్కడైనా కొన్ని బ్లాక్ షీప్స్ కావాలని ఉండి వాళ్ళ ఓన్ పొగరు చూపించుకోవడానికి నేను ఇంత గ్రేట్రా, నాకు తెలిసిందిరా అంటే అసలు ఇంకా అన్నిటికంటే వింత విషయం ఏంటంటే అలా ఎవరైతే చేస్తున్నారో వాడికి అసలు జ్ఞానం లేనట్టు. మన జ్ఞానంలో అంతా ఒకటే, ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అన్నది వన్ అని నేర్పిస్తున్నప్పుడు అక్కడ ద్వంద్వం రాదు. ఎట్లా దీన్ని మెల్లగా మనకు తెలియకుండా ఎక్కిచ్చారంటే కొంతమంది అట్లాంటి నార్సిసిస్టిక్ మైండ్ సెట్ అన్నిట్లో ఉంటారు. అన్ని ఫీల్డ్స్లో, అన్ని ఏరియాస్లో. మీరు నమ్మరు, నేను పనిచేసే దాంట్లో ఆర్ హాస్పిటల్స్లో, ఎక్కడన్నా పెద్ద పెద్ద సిస్టమ్స్లో వాళ్ళ చైర్ కోసం ఏ పనైనా చేయడానికి రెడీ ఉంటారు. అంతంత చదువుకుని, అంత పెద్దగా చదువు నేను చాలా హాస్పిటల్స్లో చూశాను, గవర్నమెంట్ జాబ్స్లో చూశాను. లేకపోతే ఇలాంటి స్వామీజీలు వాళ్ళ దగ్గర ఉంటూ హిమాలయాల్లో, అఖాడాల్లో ఆర్ ఇంకా రకరకాల మఠాలు ఉంటాయి, అందులో వాళ్ళు నేను అంటుంది అలాంటి చెడ్డ వాళ్ళని పట్టుకుని మొత్తం సిస్టమ్ రాంగ్ అనడం ఎవ్వరికి ఏ ఆస్పెక్ట్లోనూ కరెక్ట్ కాదు. అండ్ ఇలా ఎవరైతే వెలివేయబడుతున్నారంటున్నారో లేకపోతే అన్యాయం జరుగుతుందంటున్నారో వాళ్ళు గట్టిగా నించోవాలి. అట్లాంటి చోట్ల అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎంతటి వాడైనా సరే వాడిని మాట్లాడాలి, ఎదిరించాలి, తేల్చుకోవాలి. అసలు నో వే. భగవంతుని యందు అందరూ సమానం. అది ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది కాదు. అండ్ నేను ఎవరిని అసలు చెప్పడానికి ఎట్ ఏ హయ్యర్ లెవెల్లో భగవంతుడికి ఎవ్వరు రాయబారే అవసరం లేదు. అట్ గాడ్ లెవెల్ నో రాయబారు. నువ్వు అక్కడ కూర్చుని, మనకి భక్త కన్నప్ప లేడా, మనకి ప్రహ్లాదుడు లేదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాడు దాకా స్తంభం నుంచి కావాలంటే స్తంభం నుంచి వచ్చారు. మనకి దేవుడికి స్తంభం నుంచి చూపించరా అంటే స్తంభం నుంచి వచ్చాడు. మనకి ఏ షేప్, ఫార్మాట్, స్ట్రక్చర్ లేదు. మనకి వరాహ అవతారం ఉంది, నరసింహ అవతారం ఉంది. ఇట్ క్లియర్లీ డెపిక్స్. నువ్వు ఎక్కడన్నా కానీ. అండ్ ప్రహ్లాద్ దానవ కుటుంబం, రాక్షసుడు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే మేము అనుభవించేవాడికి తెలుస్తుందిరా బాధ అంటారు. అబ్సల్యూట్లీ. అలా ఎవరైనా వెలివేయడము, బయటకు పంపించడం అంటే చాలా బాధేస్తుంది. అబ్సల్యూట్లీ. వాళ్ళకి ఆ బాధ నుంచి ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ రిజెక్షన్ వస్తుంది. నాకెందుకు ఈ కర్మ అని. అట్ ద సేమ్ టైం అలా లేదు, అలాంటి వాళ్ళ కోసం మేమంతా ఉన్నాము. వాట్ ఎవర్ ఈస్ దట్ మ్యాటర్, వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్. కొంతమంది అలా బ్లాక్ షీప్స్ వచ్చి వాళ్ళు అలా వాళ్ళ పర్టికులర్ పర్పస్కి వాడుకుంటారు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అలా వాడుకున్నారు కదా అని చెప్పి ధర్మాన్ని తప్పనద్దు. మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిందే. అందులో మిస్టేక్స్ ఉంటాయా, తప్పులు ఉంటాయా, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. కేవలం టెంపుల్స్కి రానియకపోవడం వల్లే గ్రామ దేవతలు అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయిందని కూడా కొంతమంది వాదిస్తుంటారు. మీరేం చెప్తారు వాటి గురించి? చాలా అంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో చూస్తే ఈ గ్రామ దేవతలు ఊరి పొలిమేరల్లో ఉంటారు, ఊరు మధ్యలో ఉండరు. అసలు గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని రక్షించే దేవత అని. అవును. సో అవి ఎలా ఉంటాయంటే చాలా అన్ప్రెడిక్టబుల్లీ వాటికంటూ ఒక స్థల పురాణం చదువుకుని
నేను అక్కడ దూరం పెట్టాలి మీ దేవతల్నే దూరం పెట్టేంత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ మనుషులు కదా. సో అలాంటి వాళ్ళ గురించి డిస్కషనే బెస్ట్. అసలు గ్రామ దేవత అంటే పొలిమేర దగ్గర ఉండి మనని ఆ లోపలికి అప్పట్లో అంటువ్యాధులు అలాంటివి రాకుండా ఉండేందుకు కొన్ని దేవతల్ని ప్రతిష్ఠించేవారు. అట్లా ఉన్నాయి. నెవర్ దిలెస్ ఈ సబ్జెక్ట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఏదైనా ముట్టుకుంటే కాంట్రవర్సీ కోసం మాట్లాడుతున్నట్టుగా అవుతుంది, కానీ దీని రియాలిటీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితికి వచ్చేసాం. కాంట్రవర్సీ ఎక్కువ. నువ్వెవడురా చెప్పడానికి, నువ్వెవడు ఇందులో వెళ్ళిపోతున్నారు. కానీ రియాలిటీ ఏంటి, దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో వాడికి సొల్యూషన్ వినాలనిపించదు కూడా. దే జస్ట్ వాంటెడ్ టు ఫైట్. ఎంతసేపు ఫైట్ చేసినా వాడు అనుకున్నది వినేంత వరకు వెయిట్ చేస్తాడు. నేను అదే అంట, ఓకే అయిపోయింది, ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చేశారు అందాం, ఇప్పుడు ఏం చేద్దాం మనం దాని గురించి. ఇప్పుడు మళ్ళీ చైర్ ఉల్టా చేసి వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు బాధపడి మన దేశం ఇంకొక 200 సంవత్సరాలు వెనకపడేదాకా ఈ గొడవ కంటిన్యూ చేద్దామా? ఆ గొడవకు అక్కడ ఎండ్ చేసి నౌ వాట్, ఇప్పుడు ఏం చేయబోతున్నాము, మన డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నాము అన్నది ఆలోచిద్దాము. డెవలప్మెంట్ పేరుతో మన కల్చర్లో కొన్ని జరిగిన తప్పిదాలని పట్టుకుని ఉన్న కల్చర్ అంతటిని, ఉన్న సిస్టమ్ అంతటిని, ఉన్న ధర్మాన్ని అంతటిని చెడు చేయకూడదు ఈజ్ మై పాయింట్. ఓకే, సేమ్ మీరు అన్నట్టుగానే దాని పాయింట్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. ఎప్పుడో ఎక్కడో జరిగిన, ఎప్పుడో తెలియకుండానో తెలుసో అనుకోకుండానో జరిగిన సంఘటనల్ని తీసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేయడమో, ఇప్పుడు దాని గురించి డిబేట్ చేయడమో, దాన్ని తప్పుదారి పట్టించే రకంగా తీసుకెళ్లడం మంచిది కాదు అని. ఎప్పుడో శివలింగాల్ని కూల్చేసి మసీదులు కట్టారని ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వితే ఇప్పుడు కూడా శివలింగాలు బయటకు వస్తున్న సందర్భాలు క్లియర్గా కనపడుతున్నాయి. దాని గురించి ఇప్పుడు మరి డిస్కస్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు ఏమవుతుంది, మనకి మన కల్చర్ని ఎవరో రాంగ్ వ్యక్తి వచ్చి, ఇప్పుడు మనలో మనకి గొడవ వేరు, మన కల్చర్ని ఆక్యుపై చేశారు నిజం, ఆక్యుపై చేశారు నిజం, కూలగట్టి కట్టారు అన్నది నిజం. కట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మన పేర్లకి కానీ మన టెంపుల్స్కి కానీ వాటికి కానీ అలా ఉన్నప్పుడు ఎక్కడో చోట ఏదో చోట మన అస్తిత్వం ఏంటి, మన స్టార్ట్ ఏంటి, మన బేస్ ఏంటి అని గుర్తుకొస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరో వచ్చినప్పుడు మనం ఎలా ఫైట్ చేస్తాము, మన మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, మన దాంట్లో ఒకడు నేను ఇట్లా ఉంటానంటాడు, ఒకడు నాకు పొగరంటాడు, ఒకడు లేదంటాడు, ఒకడికి ఏమీ ఉన్నప్పటికీ మన దగ్గరికి వచ్చి ఏమైనా అలా జరిగితే ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేయాలి. అండ్ నిజమైన ఎవరైతే ఇతర మతాల వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా అలా ఆక్యుపై చేస్తే తీసుకొని అంటారు, నిజంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే నేను చదివిన రూల్స్ ప్రకారం ఇలా ఆక్యుపై చేసిన ల్యాండ్లో కట్టకూడదు, అది నరకము అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇది నేను అంటున్న పొలిటికల్ కోసం తిప్పడము వేరు, రియాలిటీ తెలుసుకుని మనకొక ధర్మం ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఫైట్ విత్ ఇట్. ఖచ్చితంగా మన ఒరిజినాలిటీ ఏంటి, మన లోపల ఉన్నది ఏంటి, ఆ కారణాలు చెప్పుకుని నువ్వు ఇందులోంచి వెళ్ళిపోవాలి బయటికి. లేకపోతే నువ్వు ఇప్పుడు ఎలా తయారైపోయారు, అర్జెంటుగా రెడీ అయిపోయి అందరూ ఫారినర్స్ అయిపోవాలి. భారతదేశంలో ఉండే వాళ్ళందరూ తొందరగా స్టాంపులు వేయించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ బాధ వచ్చింది మనకి? ఇప్పుడు పోనీ అయిపోయింది, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఏం చేద్దాం, మన డెవలప్మెంట్కి, మన కంట్రీని మన అస్తిత్వంగా ఇది మనది అని చెప్పుకునేటట్టు ఏం చేద్దాము అన్నది అందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక్క కులం, మతం, ప్రాంతం వీడిగా అందరూ ఆలోచించాల్సిన పని. నా ధర్మానికి మనము చేయాల్సింది, మా అమ్మ నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, మా నాన్న నాకు నేర్పించింది నాకు గొప్పది కదా, దాన్ని నేను కాపాడుకోవడం ఎలాగా అన్నది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. ఇది ఎట్ ఎవ్రీ లెవెల్ రావాలి, ఎవ్రీ జంక్షన్ రావాలి. ఓకే, అలా వస్తే తప్ప ఇది నెవర్ ఎండింగ్. ఓకే, ఒక 20 years కింద ఇంతలా చర్చ లేదు, హిందూయిజం కావచ్చు, అది వాట్ ఎవర్. ఇప్పుడు కాలనీలో ఒక ముస్లిం, ఒక హిందూ ఉంటే వాళ్ళ మధ్యలో కూడా ఈ డిస్కషన్స్, దానివల్ల ఇష్యూస్, గొడవలు అయితే సందర్భాలు చూస్తాం. నాకు భయం వేసేది ఇదే. ఇప్పుడు ఏమవుతుందంటే అట్ హయ్యర్ లెవెల్ డిస్కస్ కావాలి. ఇది ఎవరు డిస్కస్ చేయాలి? ఇప్పుడు ఒక గుడి గురించో, ఒక మసీదు గురించో, లేకపోతే ఒక చర్చ్ గురించి ఎవరు డిస్కస్ చేయాలి? ఒక హయ్యర్ సంస్థ పెట్టుకున్న వాళ్ళు డిస్కస్ చేయాలి. ఇవి బర్న్ డౌన్ ఎక్కడికి వస్తుందంటే అక్కడ లేబర్ పని చేసుకునే వాళ్ళు కొట్లాడేటట్టు. నేను రీసెంట్గా ఒక రీల్ చూసిన, దాంట్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, మన ముస్లింల దగ్గర ఏ పండ్లు కొనకూడదు, బికాస్ పండించేవాడు హిందూ, దాన్ని కోసేవాడు హిందూ, ఇక్కడ కేవలం బండి మీద పెట్టుకొని అమ్మేవాడు మాత్రం ముస్లిం, అక్కడ వాళ్ళు కష్టపడతాం వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఇక్కడ మాత్రం డబ్బులు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరేమంటారు?
నేను అదే అంటున్నా కదా, అల్టిమేట్లీ వచ్చి వాడు సంపాదించుకున్న 200 దగ్గర దెబ్బ కొట్టినప్పటికీ ఒరిజినాలిటీ మారట్లేదు, పైన స్ట్రక్చర్ మారట్లేదు. ఈ పైన స్ట్రక్చర్ మారడానికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు మనకి ఇన్ని రకాల థియరీస్ ఉన్నాయంటే, మనకి లడ్ లడ్కే లియే పాకిస్తాన్, హస్ హస్కే లేంగే హిందుస్థాన్ అని, మనము నవ్వుతూ మేము హిందుస్థాన్ని తీసేసుకుంటాము అని, లేకపోతే పాకిస్తానే చాలా అది ఇది అని చెప్పి మనకు మొత్తం ఆక్యుపై చేస్తామని, మాకు అన్యాయం చేస్తున్నారని, మన కోసం మన సిపాయిలు లేకపోతే మన కోసం మన బార్డర్ని కాపాడుతున్న వాళ్ళందరి త్యాగాలు వేస్ట్ అయిపోతున్నట్టే కదా. అలా ఆలోచించుకున్నప్పుడు చాలా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నట్టు రియాలిటీ ఏంటి తెలుసా, కిందకు వచ్చాక డౌన్ లెవెల్లో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడతారు. నువ్వు దేవుడిని నమ్మురా అంటే నేను నమ్మనురా అని చెప్పి ఇద్దరు అక్కడ గొడవ. యాక్చువల్ రియాలిటీ ఎవడైతే దాన్ని ట్రిగర్ చేశాడో వాడికి పొలిటికల్లీ బెనిఫిట్ అవుతున్నాడు. అండర్ ఎడ్జ్కి వచ్చాక వాళ్ళు లేమన్ మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ లేమన్ ఇబ్బందిని తీయడానికి ఆర్ అందరూ మాస్ మూమెంట్ రావడానికి ఇప్పుడు సనాతన ధర్మాన్ని కానీ 20 yearsగా చేస్తున్న కృషి నాట్ నార్మల్. దట్ ఎవరి సిస్టంలో మిస్టేక్స్ లేవు, ఏ ఎనీథింగ్, సైన్స్లో మిస్టేక్ లేదా, స్పిరిచువాలిటీలో మిస్టేక్ లేదా, ఎనీథింగ్. వీఆర్ ఆల్వేస్ ఎవాల్వింగ్ కదా. నిరంతరము ఎవాల్వ్ అవుతున్న ప్రయత్నంలో నువ్వు తప్పు అనగానే గొడవలు పెరిగిపోతాయి. అది ఎండ్ కాదు. నువ్వు ఒక మతం వాడు తప్పు, కులం వాడు తప్పు, ఒక అన్నిట్లోనూ మంచి చెడు ఉండి తీరుతుంది అన్నది నా స్ట్రాంగ్ బిలీఫ్. సాధారణంగా చెప్తుంటారు సైంటిస్టులు, డాక్టర్లు దేవుళ్ళని నమ్మరు, విజ్ఞానం వైపు ఉన్న వాళ్ళు ఎక్కువగా దేవుడిని నమ్మరు, బికాస్ దేవుడు నమ్మడం వల్ల జరగదు, విజ్ఞానంతో ఏదైనా పరిశోధన చేస్తేనే రిజల్ట్స్ వస్తాయని. ఒక డాక్టర్గా మీరు ఇప్పుడు దీక్షలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఏం చెప్తారు దాని గురించి? అసలు రాంగ్. సైన్స్ తెలిసిన వాడు ఎవ్వడు దేవుడిని నమ్మను అనడు. సైన్స్ సగం తెలిసిన వాడు అంటాడు. ఓకే, ఎందుకంటే సైన్స్ తెలిసిన వాడు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, బట్ దెర్ ఈస్ సమ్ ఫ్యాక్టర్ ఆ టైంకి అలా క్లిక్ అవుతుంది. బల్బ్ కరెక్ట్గా ఆ టైంకే ఎందుకు క్లిక్ అయింది, వాడికి 1000 సార్లు ట్రై చేయాలని ఎందుకు అనిపించింది, దట్ క్లికింగ్. నిజంగా సైన్స్ తెలిసిన వాడు ఎవ్వరు దే విల్ నాట్ సే దట్ దెర్ ఇస్ సమ్ ఫోర్స్ అది నన్ను నడపట్లేదు అని అన్నాడు. కంపల్సరీ మీరు ఎవరిదైనా హిస్టరీ కానీ ఏదైనా తీసుకోండి, డెఫినెట్లీ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ వన్. మనకి 2 డిఫరెంట్ గేమ్స్లా చూపించి కన్ఫ్యూజ్ చేస్తారు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఆల్వేస్ సర్చింగ్ ఆన్ సేమ్ థింగ్. ఓకే, సైన్స్ని నమ్మినవాడు నాకు పదార్థ రూపంలో కనిపించాలి అనుకుంటాడు. స్పిరిచువాలిటీ సైడ్ ఉన్నవాడు నాకు కనిపించకపోయినా అది జరుగుతోందన్న విషయం నాకు తెలుసు, నాకు తెలుస్తోంది అంటాను. ఈ 2 ఆర్ డిఫరెంట్ గేమ్స్, బట్ దే ఆర్ లీడింగ్ ఎట్ సేమ్ థింగ్. మన అస్తిత్వం ఏంటి తెలుసుకోవడానికి స్పిరిచువాలిటీ, నేనెవరు, నేను ఎందుకు, ఎక్కడికైనా వెళ్తే నా కోరికలు ఎందుకు తీరుతున్నాయి అని అనుకోవడం ఒకటి. సైన్స్లో నేను దాన్ని మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలి, దాని పరికర రూపంలో ఎలా చూడాలి అన్నది ఒకటి. 2 ఇప్పుడు క్రికెట్ స్పోర్ట్, టెన్నిస్ ఈజ్ అ స్పోర్ట్. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తారు. టెన్నిస్లో 4లు 6లు లేవంట అంటే దేర్ ఇస్ నో పాయింట్. అలాగా ఈ టెన్నిసే కరెక్ట్, అసలు స్పోర్ట్ అంటే ఇదే అన్నాడు అనుకో, దేర్ ఇస్ నో పాయింట్లెస్. అలాగే స్పిరిచువాలిటీని దీన్ని వాడుకుని ఉండే బ్యాచ్ ఉంటారు ఖచ్చితంగా. ఐ డోంట్ నో, వాళ్ళని మనం ఆన్సర్ చేయలేము కూడా. ఇలాంటి వాళ్ళకి వితండవాదం చేసే వాళ్ళకి ఆన్సర్ చేయలేము. ఎందుకు అంటున్నానంటే సైన్స్ ఇట్ సెల్ఫ్ సేస్ నువ్వు ఒక కాన్సెప్ట్ అనుకుని ఆ కాన్సెప్ట్ గురించి వెతకాలి. హైపోథెసిస్ అండ్ దెన్ సర్చ్. హైపోథెసిస్ ఐ విల్ సే దెర్ ఇస్ గాడ్, గో లెట్స్ సర్చ్. నీకు దొరకనంత మాత్రం లేదనకూడదు. ఎగ్జాక్ట్లీ, నీకు దొరుకుతుంది. మేబీ దానికి కావాల్సిన ఫండింగ్ ఇచ్చి దానికి కావాల్సిన రీసెర్చ్ మెథడాలజీ పెడితే దొరుకుతుందేమో. సో నేను ఐఎమ్ ఏ సైంటిఫిక్ స్పిరిచువల్ పర్సన్ వేర్ ఐ విల్ సర్చ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ స్పిరిచువల్ సైంటిఫిక్ మేనర్. నేను భగవంతుని కూడా అట్లా సైంటిఫిక్గానే సర్చ్ చేయాలని చూస్తున్నాను. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దీనిలో కాంట్రవర్సీ ఆర్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, భగవంతుడు నాకు తెలిసిపోయింది, మీ అందరికీ తెలియాలంటే నా దగ్గరకు రావాలి అన్నానంటే కాంట్రవర్సీ. బిజినెస్ చేస్తే భగవంతుడిని ఎవడైనా తెలుసుకోవచ్చు ఇన్ ఎనీ ఫార్మాట్, ఎలా కావాలనుకుంటే అలా. అలాగే సైన్స్ నాది అంటే తప్పు. సైన్స్ నాది కాదు, యూ హ్యావ్ టు కీప్ ఆన్ సర్చింగ్, ఇట్ కీప్స్ ఆన్ ఎవాల్వింగ్. అందుకని ఇట్ బోత్ ఆర్ ఒకేలా కనిపించే 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు గుడికి వెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో వెళ్తారని ఇందాక అన్నారు. ఎందుకు, వై? బికాస్ దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా, సర్వంతర్యామి కదా దేవుడు.
మరి ఎందుకు కేవలం గుడికి వెళ్ళినప్పుడే అది అవ్వడానికి ఆ కనెక్షన్ ఏంటి? బేసిక్గా ఎన్ని రోజులు మనం మొక్కినా, ఇంట్లో ఉన్న దేవుడికి ఎన్నిసార్లు మొక్కినా అవ్వదు, తిరుపతి వెళ్ళొస్తే పని అవుతుంది. వై ఆ కనెక్షన్కి కారణం ఏంటని? కొన్ని స్వయంభూ గుళ్ళు, కొన్ని టెంపుల్స్ అమోఘమైన పవర్తో ఉంటాయి. బికాస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ కానీ, బికాస్ ఆఫ్ దేర్ అక్కడ ఉండే ఆ యంత్ర శక్తి కానీ పనులు జరిగేలాగా మన మైండ్ని అలైన్ చేస్తాయి. ఎనీ టెంపుల్ ఫర్ దట్ మ్యాటర్ నీ మనస్సుని ఒకసారి అలైన్మెంట్ చేస్తే, మనస్సుని అలైన్మెంట్ చేసింది అంటే పనులు అవుతాయి. వాట్ ఎవర్ వీ వాంట్, ఆ క్లారిటీ ఆఫ్ థాట్. ఒక ఫార్ములా రావట్లేదు, సైంటిస్ట్ ఆలోచిస్తున్నాడు, ఒక ఫార్ములా రావట్లేదు, ఆ ఫార్ములా రావట్లేదు అని. ఓకే, వాటర్ టబ్లో వెళ్ళి కూర్చోగానే అర్రే అని వెలిగింది యురేకా అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మన మైండ్ ఎప్పుడైతే మనకు కోరిక తీరాలి అదో ఎలా నాకు దాన్ని సాల్వ్ చేయడం రావట్లేదు, దేవుడా నువ్వు చెయ్యి అనే ఒక నమ్మకంతో వెళ్తున్నప్పుడు దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ అలైన్స్. ఓకే, ఇప్పుడు ఈ అలైన్మెంట్ వచ్చింది అంటే నాకు ప్రూవ్ చేయంటారు. ఓకే, ఒకవేళ నువ్వు ఈ టెంపుల్కి వెళ్తే నీకు అవుతుందని ప్రూవ్ చేయంటారు. ఇక్కడే వస్తుంది అసలు ప్రాబ్లం. ఎప్పుడైతే ప్రూవ్ చేస్తామో అప్పుడు దేవుడు కాదు, సైన్స్ అయిపోయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా సో దట్స్ ఎ డిఫరెంట్ గేమ్. కరెక్ట్. ఈ దేవుడు స్పిరిచువాలిటీ అన్నామంటే నమ్మి తీరాలి. సైన్స్ అన్నామంటే నీకు అది గ్యారంటీగా ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా ఇట్లా రౌండ్గా చుట్టి నేను డాక్టర్ని నమ్ము అని ఇవ్వకూడదు. నేను దాని ఫార్ములా చెప్పాలి. ఆ మెడిసిన్ పారాసిటమాల్ ఉంటుంది, దాంట్లో 500 mg ఉంటుంది, 3 సార్లు వేసుకోవాలి. ఆ 500 mg పారాసిటమాల్ లోపలికి వెళ్ళి నీ టెంపరేచర్ తగ్గిస్తుంది అని నేను కాన్సెప్చువల్గా చెప్పగలగాలి. దట్ ఈస్ సైన్స్. సైన్స్ని నేను నమ్ము అని చెప్పలేను, స్పిరిచువాలిటీని నేను ప్రూవ్ చేయమని అడగలేను. ఎందుకంటే భక్తి ఇన్ ఎనీ ఫార్మాట్, భక్తి మనకు 9 విధ భక్తులు, ఎనీ ఫార్మాట్ నువ్వు నమ్మి తీరాలి. ఆ స్ట్రాంగ్ నమ్మకమే విల్ మేనిఫెస్ట్. నువ్వు అది ఒక టెంపుల్ మీద పెట్టుకుంటే, టెంపుల్ నిజంగా ఎందుకు టెంపుల్ ప్రతి చోట ఉన్నాడుగా, సర్వాంతర్యామి భగవంతుడు కదా. మనకు ఆ స్ఫురణ ఉంటే నిజంగా భగవంతుడు సర్వాంతర్యామి అని ఉంటే అక్కడ కూర్చుండిపోవచ్చు.